వాన రాకడా ప్రాణం పోకడా ముందుగా తెలియదన్న సామెత వాతావరణ అనిశ్చితిని గురించి తెలియజేస్తుంది. శీతోష్ణ స్థితిలో మార్పులు, వాతావరణంలో వచ్చే మార్పులు, వర్షపాతానికి సంబంధించి తెలుగులో అనేక సామెతలున్నాయి. ఎన్నో తరాల నుండి మన పెద్దల జీవితానుభవాల నుండి పుట్టుకు వచ్చిన నిత్య సత్యాలే సామెతలు. ముఖ్యంగా వ్యవసాయ పనులకు వర్షపాతానికి గల అవినాభావ సంబంధాన్ని కార్తెలను బట్టి చెబుతారు. సంవత్సర కాలంలో నక్షత్ర రాసులను బట్టి 27 కార్తెలున్నాయి. ఏ కార్తెల్లో వర్షాలు బాగా కురుస్తాయో, ఏ కార్తెల్లో వర్షాలు కురవవో, కార్తెలను బట్టి వ్యవసాయం ఎలా చేయాలో వివరించే అనేక సామెతలున్నాయి. ఏప్రిల్ మాసం నుండి తర్వాతి సంవత్సరం జనవరి వరకు ఉండే వివిధ నెలల్లో కార్తెలకు సంబంధించి అనేక సామెతలున్నాయి. ఏప్రిల్ మాసానికి సంబంధించిన కార్తెలు అశ్విని, భరణి. అశ్విని కురిస్తే అడుగు కూడా తడవదు. భరణి ఎండకు బండలు కూడా పగులుతాయి. మే నెలలో వచ్చే రోహిణీ కార్తెకు సంబంధించిన సామెత రోహిణీ ఎండలకు రోళ్ళు కూడా పగులుతాయి. జూన్ నెల ఆరంభంలో వచ్చే కార్తె మృగశిర కార్తె. ఈ కార్తెకు సంబంధించిన సామెత మృగశిరకు ముల్లోకాలు చల్లబడుతాయి. జూన్లో వచ్చే మరొక కార్తె ఆరుద్ర కార్తె. ఈ కార్తెకు సంబంధించిన సామెత ఆరుద్రలో కురిస్తే దారిద్ర్యమే లేదు. ఈ రెండు కార్తెలకు సంబంధించిన సామెతలు ఋతుపవనాలు రావడాన్ని, ఋతుపవనాల వల్ల మంచి వర్షాలు కురవడాన్ని తెలియజేస్తాయి. ఆగస్టు నెల ఆరంభంలో వచ్చే కార్తె ఆశ్లేష కార్తె. ఆశ్లేషలో అడుగుకొక చిగురైన అడిగినన్ను ఒడ్లు ఇస్తుంది అనేది ఈ కార్తెకు సంబంధించిన సామెతే. అదునుకు వ్యవసాయ పనులు ప్రారంభించి ఆశ్లేష నాటికి చిగురించిన పైరు ఆశ్లేష వర్షాలకు బాగా పండుతుందని ఈ సామెత అర్థం. ఆగస్టు మాసానికి సంబంధించిన మరో 2 కార్తెలు మఖ, పొబ్బ. ఈ 2 కార్తెలకు సంబంధించిన సామెత మఖ, పొబ్బలు ఒరుపైతే మహాకాటకం వస్తుంది. వర్షాలు కురవని పరిస్థితిని ఒరుపు అంటారు. జూన్లో వర్షాకాలం మొదలవుతుంది. జూన్, జూలై, ఆగస్టు నాటికి కూడా తగిన వర్షాలు కురవకుంటే ఇంకా కరువు తప్పదని దీని అర్థం. సెప్టెంబర్ ఆరంభంలో వచ్చే కార్తె ఉత్తర కార్తె. ఈ ఉత్తర కార్తెకు సంబంధించిన ఒక సామెత ఉత్తర చూసి ఎత్తరగంప. ఉత్తర కార్తె వచ్చినా వాన కురవకుంటే కరువు తప్పదని, సామాన్లు గంపకు సర్దుకుని వలసపోవాల్సిందేనని దీని అర్థం. ఉత్తర కార్తె తర్వాత సెప్టెంబర్ చివరిలో వచ్చే కార్తె హస్తకార్తె. హస్తకు సంబంధించిన సామెత హస్తలో ఆకు అల్లాడితే చిత్తలో చినుకుపడదు. హస్తకార్తె తర్వాత వచ్చే కార్తె చిత్తకార్తె. చిత్తకార్తెకు సంబంధించిన సామెత చిత్తం వచ్చిన చోట కురుస్తుంది. అంటే చిత్తకార్తెలో అన్ని చోట్ల సమానంగా వర్షం ఉండదు. చిత్త తర్వాత అక్టోబర్లో వచ్చే కార్తె స్వాతి కార్తె. అక్టోబర్, నవంబర్ మాసాలలో ఆంధ్రదేశంపై ఈశాన్య ఋతుపవనాల ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు, తుఫానులు ఏర్పడి అధిక వర్షాలు కురుస్తాయి. చిత్తా, స్వాతి కార్తెలలో ఒక్కొక్కసారి ఎడతెరిపి లేకుండా కొన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. ఈ పరిస్థితికి సంబంధించిన సామెత చిత్తా, స్వాతి సంధించాయి. స్వాతి కార్తెకు సంబంధించిన మరొక సామెత స్వాతి వానలకు సముద్రాలు నిండుతాయి. స్వాతి కార్తె తర్వాత నవంబర్లో వచ్చే కార్తె విశాఖ కార్తె. విశాఖ కార్తెకు సంబంధించిన సామెత స్వాతి సల్లంగా పోయిన విశాఖ విసిరిసిరి కొడుతుంది. సాధారణంగా విశాఖ కార్తెలో నవంబర్ మాసంలో బంగాళాఖాతంలో తుఫానులు ఏర్పడి తీవ్రమైన గాలులతో కూడిన వర్షం కురుస్తుంది. విశాఖ కార్తెకు సంబంధించిన మరొక సామెత విశాఖ వానలకు తడిస్తే విషజ్వరాలు తప్పవు. విశాఖ కార్తె సమయానికి సాధారణంగా అన్ని చోట్ల చిత్తడి నేలలు, తేమతో కూడిన వాతావరణం వల్ల జ్వరాలు విజృంభిస్తాయి. విశాఖ కార్తె తర్వాత నవంబర్ చివరిలో వచ్చే కార్తె అనురాధ కార్తె. ఈ కార్తె సామెత అనురాధ కార్తెలో అనాథ కర్రైన ఈనుతుంది. దీని అర్థం ఈ కార్తె నాటికి ప్రతి పైరు దుబ్బుకు గింజలు వస్తాయని అర్థం. డిసెంబరు మాసంలో వచ్చే కార్తెలు జ్యేష్ఠ కార్తె, మూల కార్తె. వీటికి సంబంధించిన సామెత జ్యేష్ఠ చెడ కురియును, మూల మురగ కురియును. అంటే ఈ నెలలో ఈ కార్తెల్లో కురిసే వర్షాల వల్ల పైరులు మురిగిపోతాయని, చెడిపోతాయని అర్థం. కాలానుగుణంగా వాతావరణంలో వచ్చే మార్పులను, ఋతువుల క్రమాన్ని, వాటికి వ్యవసాయానికి గల సంబంధాన్ని
ఈ విధంగా కార్తెలు వానికి సంబంధించిన సామెతలు మనకు తెలియజేస్తాయి. దీనిని మనం వ్యవసాయ పంచాంగం అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మనం కార్తెలకు సంబంధించిన సామెతలను చెప్పుకున్నాం. ఇక దినాన్ని బట్టి, రోజులో సమయాన్ని బట్టి వర్షం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఆగిపోతుందో చెప్పే సామెతలు కొన్ని ఉన్నాయి. ఈ సామెతలు: శనివారం పట్టిన వాన శనివారం దాకా వదలదు. సాధారణంగా ఋతుపవనాల వల్ల కురిసే వర్షాలు కొన్ని రోజుల పాటు వర్షిస్తాయి, తర్వాత కొంత విరామం ఉంటుంది, మళ్ళీ వర్షాలు కురుస్తాయి. ఈ పరిస్థితిని ఇది తెలియజేస్తుంది. పొద్దున్నే వచ్చిన వాన సాయంకాలం వచ్చిన చుట్టం అంత తొందరగా పోరన్నది మరొక సామెత. వర్షం రాకను వాతావరణ అంచనాకు సంబంధించి మన పూర్వీకుల సునిశిత పరిశీలనకు సంబంధించిన మరికొన్ని సామెతలు. చంద్రుని చుట్టూ ఉండే వలయాన్ని బట్టి వర్షం ఎప్పుడు వస్తుందో చెప్పే సామెతలు కొన్ని ఉన్నాయి. చంద్రునికి దూరాన గుడి ఉంటే దగ్గర వాన, దగ్గరగా గుడి ఉంటే దూరపు వాన అన్నది ఈ సామెత. ఇంద్రధనుసును బట్టి, అది ఏర్పడే దిక్కుని బట్టి వర్షం వస్తుందో రాదో చెప్పే సామెతలు కొన్ని ఉన్నాయి. తూర్పున కొర్రు వేస్తే దుక్కిటెద్దు రంకి వేస్తుంది. తూర్పున ధనుస్సు వేస్తే తుంగమడిలోను, పడమర ఇంద్రధనుసు వేస్తే బండ మీద పశువులను కట్టేయాలి అన్నది ఇంకొక సామెత. పడమర ఇంద్రధనుసు వల్ల వర్షాలు బాగా కురుస్తాయి, కాబట్టి పశువులను మెట్ట ప్రాంతంలో కట్టేయాలి. పడమర కొర్రు వేస్తే పాడి ఆవు రంకి వేస్తుంది. పడమర ఇంద్రధనుస్సు వల్ల వర్షాలు కురుస్తాయి, వర్షాల వల్ల పచ్చిక మొలుస్తుంది, పాడి ఆవుకి మేత దొరుకుతుంది. ఆకాశపు రంగును బట్టి వాన రాకను సూచించే సామెతలు కొన్ని ఉన్నాయి. ఆకాశంలో ఉదయపు ఎరుపు వర్ష సూచికము. మరొక సామెత: కన్ను ఎర్రబడ్డా మిన్ను ఎర్రబడ్డా కారక మానదు. కళ్ళు ఎరిపెక్కినప్పుడు కళ్ళల్లోంచి నీరు కారుతాయి. అదేవిధంగా ఆకాశం ఎర్రగా మారితే వర్షం వస్తుందని ఈ సామెత సూచిస్తుంది. మేఘాలను బట్టి, అవి తిరిగే దిక్కును బట్టి కొన్ని సామెతలున్నాయి. ఈశాన్య దిక్కులో మొబ్బులాడితే వాన తప్పదు. పడమర పూరేడు పెట్టంట మొయిలు లేస్తే బండలో డొల్లించే వాన కురుస్తుంది. ఉత్తరాన మొబ్బు ఊరకనే పోదు. కార్తెమూల మొబ్బు కారక మానదు. పడమర మెరిసిన పడి గడియలకు వర్షం వస్తుంది. ఉరిమితే కురవక మానదు. ఉరిమిన మొబ్బు తరిమిన పాము ఊరకనే పోవు. అంటే ఆ మొబ్బు కురుస్తుంది, ఈ పాము కరుస్తుంది. కనుముల మీద మేలు వేస్తే కళ్ళ ముందరే వాన కురుస్తుంది. అంటే ఋతుపవనాలను కనుమలు లేక కొండలు అడ్డగిస్తాయి, చల్లబడి అవి వర్షాలు ఇస్తాయి. పశువులు, పక్షులు, కీటకాల ప్రవర్తనను బట్టి వాన రాకన గురించి పెద్దలు సామెతల్లో సూచించారు. గొర్రెలు గుంపులు కూడిన, కోడెలు రెక్కలు ఆరవేసిన వాన తప్పదని పెద్దలు చెబుతారు. తుమ్మెదలు ఆడితే తూమెడు వర్షము. గొర్రెలు గుమికూడితే గొప్ప వాన కురుస్తుంది. ఎండు నేల మీద ఎండ్రకాయ కనిపిస్తే వాన తప్పదు. పండుగలకు, వాతావరణ మార్పులకు సంబంధాన్ని తెలిపే సామెతలు కొన్ని ఉన్నాయి. చలి సంకురాత్రికి సాసవగింజంట తగ్గుతుంది, శివరాత్రికి శివశివాని పోతుంది, ఉగాదికి ఊడ్చుకుపోతుంది. మాఘమాసపు చలికి మానులు కూడా వణుకుతాయి. దీపావళికి దీపమంత చలి ఉంటుంది. వానతో పాటు వచ్చే వరదకు, పండుగకు గల సంబంధాన్ని తెలిపే ఒక సామెత. ఏరు ముందా ఏకాశి ముందా అంటే వర్షాలు బాగా కురిస్తే తొలి ఏకాదశి పండగకు ముందే ఏటికి నీళ్ళు వస్తాయి, కురవకుంటే పండగే ముందు వస్తుంది. చలికాలంలో రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది, పగటి సమయం తక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించిన సామెతలు. కార్తీక మాసంలో కలవారి అమ్మాయి కడివేడు నీళ్లు తెచ్చేందుకు కూడా పొద్దు సరిపోదు. మార్గశిరంలో మాట్లాడేందుకు కూడా పొద్దు ఉండదు. రోజువారీ పనులు చేసుకునే లోపు పొద్దు కుంగిపోతుందని, ఇక మాట్లాడేందుకు కూడా సమయం ఉన్నదని దీని అర్థం. మరొక సామెత: తైమాసపు రేయి తెగబారెడు. ఇప్పటి వరకు మనం వాతావరణంలోనూ శీతోష్ణ స్థితిలోనూ వచ్చే మార్పులకు సంబంధించి, పండుగలకు, వ్యవసాయ పనిపాట్లకు, వాటికి గల సంబంధాన్ని గురించి అనేక సామెతలు చెప్పుకున్నాం. సామెతలు అనేవి మన పెద్దలు వారి అనుభవ జ్ఞానంతో నేర్పిన నిత్య సత్యాలు. ఇప్పటికీ పల్లెల్లో పెద్దలు కొంతమంది
వారికి అక్షర జ్ఞానం లేనప్పటికీ వారికున్న అనుభవ జ్ఞానంతో ఎప్పుడు వర్షాలు కురుస్తాయో, ఎప్పుడు ఏ పంట వేయాలో చాలా చక్కగా చెప్పగలరు. వాతావరణానికి సంబంధించిన ఈ సామెతలు మనం పుస్తకంలో చదువుకున్న పాఠ్యాంశాలకు సంబంధించిన విజ్ఞానాన్ని మరింత పెంచుకోవడానికి సహాయపడతాయి. ఇక్కడ ప్రస్తావించిన చాలా సామెతలు తెలుగు అకాడమీ వారు ప్రచురించిన తెలుగు సామెతలు జనజీవనం అనే గ్రంథం నుంచి గ్రహించబడినవి.